హాయ్ హలో ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగేశ్వర స్వామి. శ్రీముఖలింగేశ్వర దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో జులుమూరు మండలంలోని ముఖలింగ గ్రామంలో ఉంది. ఇది శ్రీకాకుళం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి చెందిన ముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కన్నుల పండుగగా చేస్తాయి. ఈ గ్రామం మామిడి తోటలకు శోభాయమానంగా అగుపించే కొబ్బరి తోటలకు ఆలవాలు. దేవాలయం పరిసరాల్లో ఉన్నంతసేపు భక్తు ప్రపత్తులతో పాటు మనసుకి ఆహ్లాదంగా కలుగుతుంది. శ్రీముఖలింగం ఆలయపు గోపురం పైన యక్షశిల్పం కూడా చాలా అందంగా చెక్కబడి ఉంటాయి. ఈ ఆలయంలో గర్భాలయం కాక 8 వైపులా 8 శివలింగాలున్నాయి. ఇక్కడ అమ్మవారు వరాహదేవి, సప్తమాతృకలలో ఆమె ఒకరు. మిగిలిన వారు బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడ శిల్పాలలో వరాహ అవతారం, వామన అవతారం, సూర్య విగ్రహం ఉండడం విశేషం. భీమేశ్వరాలలో శిథిలావస్థలో ఉంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి, 4 ముఖాలతో బ్రహ్మ గణపతి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ 7 నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కుమార హరహర దేవులు విగ్రహాలతో ఎంతో అందంగా ఉన్నాయి. కొన్ని శృంగార శిల్పాలు కూడా ఇక్కడ చెక్కారు. ఈ ఆలయం ఇప్పుడైతే కొంచెం శిథిలావస్థలో ఉంది. ఆలయ ప్రాంగణంలో శిల్ప సంపద ఏకరాతిపై కనిపించి చూపరులను ఆకట్టుకుంటాయి. అరుణాచలంలో నిర్మాణమై ఉన్న శిల్ప సంపదను తలపించే విధంగా ఆలయంలో పార్వతీ పరమేశ్వరు శిల్పాలు కనిపిస్తాయి. ఈ సన్నివేశం అక్కడ అరుణాచలంలోనూ శ్రీముఖలింగంలోనూ తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించవు. శివపార్వతులు ఎరుపు రంగు రాతిపై ఉత్తరముఖంగా ఉండడం విశేషం. గర్భగుడిలో ఒక చోట కూర్చొని చూస్తే గణపతి, సూర్యనారాయణ, అమ్మవారు, విష్ణు, శివుడు కనిపిస్తారు. అందుకే దీనిని పంచాయత క్షేత్రమని పురాణాలు తెలియజేస్తున్నాయి. శ్రీముఖలింగంలో అష్టగణపతులున్నారు. వ్యాసమహర్షి భారతదేశంతో పాటు పంచమ వేద గ్రంథాలు వ్రాయుటకు మధు వ్యాస గణపతిని ప్రతిష్ఠించి ప్రారంభించినట్లు దీంతో పాటు శక్తి గణపతి, చింతామణి గణపతి, దుండి గణపతి, సాక్షి గణపతి, బుద్ధి గణపతి, తాండవ గణపతి పేర్లతో పిలువబడిన గణపతులు ఉన్నాయి. ఇక్కడ శిల్ప సౌందర్యం అద్భుతం. ఇక్కడ త్రవ్వకాల్లో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమాత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీస్తు శకం 10వ శతాబ్దంలో 2వ కౌమార రాజు కట్టించారని, అతడు కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలను కట్టించాడని తెలుస్తుంది. వీరిద్దరూ కళింగరాజులు. శ్రీముఖలింగంలో పూజలు, సేవలు మహాశివరాత్రికైతే పర్వదినాన శ్రీముఖలింగాన్ని పూజలైతే ఘనంగా జరుగుతాయి. ఆ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. సుదూర గ్రామాల నుంచి, ఒరిస్సా నుంచి కూడా ఇక్కడ ప్రజలు తండోపతండాలుగా వచ్చి శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయం 6, 4, 8వ శతాబ్దాల నాటి ఆలయం. క్రీస్తు శకం 117 కాలం నాటిది. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ శ్రీముఖలింగేశ్వర స్వామి, ఈ శ్రీముఖలింగం నరసన్నపేటకు చాలా అతి చేరువలో ఉంటుంది. అలాగే శ్రీముఖలింగేశ్వర స్వామి శివమహిమ తెలిసిన వాళ్ళు మళ్ళీ వెళ్తారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఓం నమ శివాయ.